ఇదేం గోసరా తండ్రి, కౌలు రైతులకు యూరియా బస్తా ఇస్తలేరట. తెలంగాణ అంతటా గిదే గోసపడుతుర్రు. రైతులంతా ఎండకెండి వానకు దడిచి సలికోనికి అన్నట్టు మస్తు తిప్పల పడుతున్నారట ఈ యూరియా బస్తాలు చేయబట్టి. ఓ పారిందాం రాండ్రి రైతులు ఏమంటుండ్రో. అవనట కాంగ్రెస్ వస్తే మార్పు అన్నారు కదా అని ఈ మార్పు ఈ తీరుగుంటదని అస్సలు ఊహించలేము. గిసోంటి మార్పు అని ముందుగానే తెలుసుంటే ఒక్క ఓటు కూడా వేయకపోదుమా అంటుర్రు. ముంగటొచ్చే ఎలక్షన్లల్లా ఇంకెందుకు వేస్తాం, ఇక వేయం చాలు మాకు ఈడికే సరిపోయిందని అనబట్టిర్రు. ఈ కాంగ్రెస్ సర్కారోళ్ళు మమ్మల్ని మస్తు బాధ పెడుతున్నారు. ఇది వరకు 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే ఏ తిప్పలు లేకుండే, ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి ఘోరంగా అయింది రైతుల పరిస్థితి అని మొరబెట్టుకుంటుర్రు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎసొంటి కథ ఉండేనో ఇప్పుడు సేమ్ మళ్ళా గసొంటి కథనే అవుతుందని అనబట్టిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఎరువులకు ఏ బాధ లేకుండే, దేనికి ఇబ్బందులు రాకపోయేది. స్థానిక ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మాకు అర్థమైపోయింది అంటుర్రు. ఇటు పెద్దమ్మ పరిస్థితి కూడా సేమ్ గట్లనే ఉందట. 4 ఎకరాలు ఉంటే 2 బస్తాల యూరియా ఇస్తున్నారని అంటురట. ఇంట్లో 4 ఉంటే 4 బస్తాలకు 4. మా కుటుంబం మొత్తం రావాల్సి వస్తుందని చెప్పుకొస్తుంది నుండ్రి. అరే రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి యూరియా ఫుల్ ఇస్తానంటాడు. ఏది అంతేనా? ఎన్ని ఎకరాలు ఉంది కొడుకు? నా కొడుకు 4 ఎకరాలు అంటున్నాడు. మరి 4 ఎకరాల మంది ఇస్తారా? 1-2 బత్తాలు ఇస్తాడు? 2 ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడయ్యా. మరి ఆ 2 బత్తాలు సరిపోతాయి 4 ఎకరాలు? మరి గదే బాపుతోటి, నాదోటి, అమ్మతోటి, బాపుతోటి, ఆయనతోటి అందరు కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇక మరి రాదా బత్తాలు సరిపోవద్దా? మరి సరిపోవద్దా? ఎప్పుడన్నా ఇబ్బంది పడరు ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు? పల్లె కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఇబ్బంది పడనే లేదంటుంది. ఈ బాబాయ్ పరిస్థితి సుత గట్లనే ఉందట. ఎన్నిసార్లు వచ్చినా యూరియా బస్తాలు ఇచ్చుడే లేదని అంటుండు. నాకు 5 ఎకరాలు ఉంటే 2 బస్తాలే ఇస్తుర్రు. పాలన అప్పుడే బాగుండే, ఇప్పుడు రుణమాఫీ లేదు, బోనస్ లేదు, బోకె పింఛన్లు లేవు అంటుండు. వెనక మళ్ళీ ఉన్న మా తమ్మునికైతే ఏమని చెప్పాలన్నా కూడా అర్థమైతే లేదని నెత్తికొట్టుకుంటుండు పరిపాలన చూసి. ఈ అక్క బాధ కూడా సేమ్ గదేనట. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందే ఉందట. రైతులు వ్యవసాయం చేయమని విరమించుకునే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి అంటుర్రు. రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇస్తలేదట సర్కారు. ఈ ఏడాది యూరియా బస్తాలకు ఇట్లుంది, ఎప్పుడు ఇంత కష్టం లేదని చెప్పుకొస్తుంది. గిట్ చూడుండ్రి, గీడ సుత గదే కథ. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ల యూరియా కేంద్రంలో మస్తు లైన్ కట్టిరు జనాలు. పొదుగాల సందే యూరియా కేంద్రాల ముంగట రైతులు పడిగాపులు కాస్తుంట పెట్టిరట. పోలీస్ బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేస్తున్నారు. ఆగో పోలీస్ అన్న రైతులను ఆగబట్టలేక నూకేస్తుండు. రైతే రాజు దేశానికి వెన్నుముక్క అంటారు గాని ఈ పరిస్థితి చూస్తే ఏం లేదు. స్వాతంత్రం వచ్చి మొన్నటికి 79 ఏళ్ళు అవుతున్నా రైతుల తిప్పలైతే తప్పుతలేవు. పోన్రి ఏందో ఏమో ఈ సర్కార్లు అన్నం పెట్టేటోళ్ళకే సున్నం పెడుతురని మాట్లాడుతురు అంతా.